అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రమ్య. కర్ణాటక ధర్మస్థలపై చాలా ఆరోపణలే వచ్చాయి. వందల మంది ఆడపిల్లలు అక్కడ చనిపోయారనే వార్తలు కూడా వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాధితులు ఎందుకు ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదంటారు? ఎస్, కర్ణాటక ధర్మస్థల ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వివాదాల్లో ఇరుక్కున్న ప్లేసు. అవును, ధర్మస్థల అంటే ధర్మానికి నిలువైనటువంటి ప్రదేశం. ఇది ఒక టెంపుల్ టౌన్. శ్రీ మంజునాథ ఆలయం అక్కడ చాలా ఫేమస్. ఇదేమీ రిమోట్ ఏరియాలో లేదు. కానీ 1998 నుంచి 2014 మధ్య, అంటే దాదాపుగా 16 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున అమ్మాయిలు, పచ్చికించి మైనర్ల మీద హత్యలు, అత్యాచారాలు జరిగి అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆ టెంపుల్కి పక్కనే ఉన్నటువంటి నేత్రావతి రివర్ పక్కన డీకంపోజ్ చాలా ఈజీగా అయ్యేటువంటి ప్రదేశంలో చాలామంది అమ్మాయిలని, మైనర్లని, వందల కొద్ది వ్యక్తులని పాతి పెట్టారు అనేటువంటిది ఒక విజిల్ బ్లోయర్ రేపుతున్నటువంటి ఆరోపణ. విజిల్ బ్లోయర్ అంటే ఆ సమాచారం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. ఓకే, అంటే ఆ టెంపుల్లోనే పారిశుధ్య కార్మికుడిగా అదే నేత్రావతి రివర్ పక్కన పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా పోలీసుల ముందుకు వచ్చి నేనే చాలా శవాలని పాతిపెట్టాను, నేనే చాలా బాడీని పాతిపెట్టాను, అవి అత్యాచారానికి గురైనటువంటి బాడీలుగా నాకు ఆ రోజే అనిపించాయి అని అతను చెప్పటం, అతను చెప్పిన దానికి అనుసంధానంగా కొన్ని కేసులు ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌమ్య కాదులే కానీ పేరు మారుస్తున్నాను నేను, ఎందుకంటే అమ్మాయి 17 ఏళ్ళ మైనర్ కాబట్టి పేరు మారుస్తున్నాను. ఆ అమ్మాయి మీద 2012లో అత్యాచారం జరిగింది ఆరోపణ. ఇప్పటి వరకు ఈ అత్యాచారం సౌమ్య కేసుని లోకల్ పోలీసులు విచారించారు, సిఐడి విచారించింది, సిబిఐ కూడా విచారించింది. అవును, కానీ ఎవరు అత్యాచారం చేశారు అన్నది తేల్చలేదు. పైగా ఒక యువకుని అప్పట్లో పట్టుకున్నారు. రీసెంట్గా 2023లో ఆ అబ్బాయికి ఈ అత్యాచారానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చేసింది. అతనికి సంబంధం లేదు, ఓకే, మరి ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేశారు ఇప్పటి వరకు తెలియదు. తర్వాత అనన్య భట్ అని చెప్పేసి మరొక అమ్మాయి, అవును, వాళ్ళ మదరు సుజాత భట్ ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంది. నా కూతురు కూడా ఇదే ధర్మస్థలకి పిక్నిక్ కోసం అని వచ్చి మిస్ అయింది, నా కూతురు మీద కూడా ఏదన్నా అఘాయిత్యం జరిగిందా, ఇక్కడే డీకంపోజ్ చేశారా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ 2 సంఘటనలు విజిల్ బ్లోయర్ చెప్తున్నటువంటి ఆరోపణలు, ఈ 3 కలగలిపి పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడున్నటువంటి కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సిట్టు వేసింది. అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉండి దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇది హిందూ దేవాలయం మీద జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తూ ఉంది. అవును, ఎందుకంటే ఈ పర్టికులర్గా ధర్మస్థలికి చాలా చరిత్ర ఉంది, ఆ టెంపుల్కి చాలా ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధిని నీరుగార్చే దానికోసం, ఆ చరిత్ర మీద మచ్చలు వేయటం కోసం కర్ణాటక హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడిగా బీజేపీ దాన్ని అభివర్ణిస్తుంది. ఓకే, ఇలా బీజేపీ రేస్ చేస్తున్న పాయింట్ ఏంది, సిట్టు వేయటం మాకు అభ్యంతరం కాదు, కానీ ఏరి బాధితులు నిజానికి వందల కొద్ది అమ్మాయిలను కనుక అక్కడ బాడీలని డీకంపోజ్ చేసి ఉంటే 100 మందిలో కనీసం 10 మంది బయటికి రావాలి కదా. ఏరు రావట్లేదే, మా అమ్మాయికి ఇది జరిగింది అది జరిగిందని చెప్పట్లేదే. రెండోది, అది ఒక రిమోట్ ఏరియా కాదు, ఒకరు కాకపోతే ఇంకొకరు చూస్తారు కదా, ఒకసారి కాకపోతే ఒకసారి గమనిస్తారు కదా, ఒకరు కాకపోతే ఇంకొకరు ప్రశ్నిస్తారు కదా. ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా జరిగే డీకంపోజ్ చేస్తూ ఉంటే అక్కడ స్థానికులు చూస్తూ ఊరుకున్నారా, ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా, ఇంతమంది ప్రజలు భయపడ్డారా అనేటువంటి ప్రశ్న బీజేపీ వైపు నుంచి వస్తుంది. ఒకవేళ కుటుంబం లేని అమ్మాయిలు అయి ఉంటే, అంటే ఏదేమైనా నేను అనేది ఏంటంటే, కావాలని కుట్రపూరితంగా హిందూ ధర్మం మీద కుట్ర చేస్తే అంతకన్నా పెద్ద తప్పు ఇంకొట్టలేదు. అవును, అదే క్రమంలో మతాన్ని చూపించి నిజం జరిగిన నేరాన్ని కనుక కప్పిచ్చే ప్రయత్నం చేస్తే అది కూడా పెద్ద నేరం. ఎస్, మతం పేరు చెప్పి నేరస్తును తప్పించాల్సిన పద్ధతి కాదు, దాన్ని ఏ ధర్మం ఒప్పుకోదు. అది పక్కన పెడితే జరగని నేరాన్ని నేరంగా చిత్రీకరించి ఒక మతం మీద దాడి చేయడం కూడా తప్పే అవుతుంది. బట్ ఈ 2 వాదనలో ఏది నిజం అనేది ఎంక్వైరీ చేస్తే కానీ మనకు తెలియదు. ఇప్పటి వరకు అయితే నాకున్న సమాచారం మేరకు, నాకు మీడియాలో చూస్తున్న సమాచారం మేరకు
ఆడికి వెళ్ళి ఆ శవాల అవశేషాలు, ఆ బాడీల అవశేషాలు గుర్తించినట్టయితే అక్కడ వార్తలు విన్నా నేను. అయితే పోలీసులు గతంలో ఏదో మాట అన్నట్టుగా నేను విన్నాను మీడియాలో. ఏదంటే అక్కడికి వెళ్ళి ఆ బాడీని కనుక గుర్తించి DNA టెస్టులకి కనుక తెలిస్తే అందులోకి ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చున్నారో పారిశుద్ధ్య కార్మికుడు అదే టెంపుల్లో పనిచేసిన వ్యక్తి అతను పారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాత్రం విన్నాను. ఇప్పుడు అతను కస్టడీలో లేరా? అతను కస్టడీలో ఎందుకు ఉంటాడు? అతను కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాత్రమే. అంటే ప్రాణాపాయ స్థితి ఉంది నాకు అంటే అతను రక్షణ కల్పించాలి. అప్పుడు ప్రాణాపాయ స్థితి ఉందని కనుక అతను కంప్లైంట్ చేస్తే అతను పోలీసుల ముందు తన స్టేట్మెంట్ ఇస్తే అతని స్టేట్మెంట్ ఆధారంగా అతని రక్షణ కల్పించాలని బాధ్యత అక్కడ ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంటుంది. అతను కావాలంటే అతను కోర్టును కూడా అప్రోచ్ కావచ్చు రక్షణ కోసం. ఓకే, కోర్టు నుంచి ఆదేశాలు తెప్పించుకొని పోలీసుల ద్వారా రక్షణ, ప్రభుత్వం ద్వారా రక్షణ పొందవచ్చు. కాకపోతే ఇప్పుడు బీజేపీ ఇంకో పాయింట్ కూడా రేట్ చేస్తుంది. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడే ఎందుకు వచ్చాడు? అతను చెప్తుంది ఏంటి, 2014 వరకు ఇక్కడ పనిచేశాను, అయితే నా మీద, నా కుటుంబం మీద కూడా దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు భయపడి ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోయి అజ్ఞాతంలో బతికాను. అజ్ఞాతంలో బతుకుతున్న సమయంలో నాకు చిన్న గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది. తప్పు చేశాను, నా చేత్తోనే కొన్ని వందల బాడీలని పాతిపెట్టాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఇన్నాళ్ళ తర్వాత నన్ను బయటకు తీసుకొచ్చిందని అతను అంటాడు. కాదు, అతను ఇప్పుడు వచ్చి చెప్పడం వెనకాల ఏదో కుట్ర ఉంది, అతని చేత ఎవరో చెప్పిస్తున్నారు, ఏవో శక్తులు పనిచేస్తున్నాయి, హిందూ ధర్మం మీద కుట్ర చేయడం కోసం ఎవరో ఒక స్పాన్సర్స్ ఇతని చేత చెప్పిస్తున్నారు అనేది ఒక వాదన, అంటే బీజేపీ పార్టీ వాదన. ఓకే, అయితే ఇతను ఎందుకు ఇన్నాళ్ళు అజ్ఞాతం ఉండాల్సి వచ్చింది? ఈ పాయింట్ నుంచి మన ముందు ఎంక్వైరీ కొనసాగాలి. ఇతను అజ్ఞాతంలో ఇన్ని సంవత్సరాల పాటు గడపటానికి ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడైతే ఇతను ఆర్య అడ్మినిస్ట్రేటర్స్ మీద వేరు చూపిస్తున్నాడు. వాళ్ళకి ఈ నేరానికి సంబంధం ఉందని, తెలిస్తే ఖచ్చితంగా అది ఆ ప్రదేశానికి, ఆ టెంపుల్కి, ఆ చరిత్రకి కొంత మచ్చ అవుతుంది అనే కారణం చేత బీజేపీ ఈ వాదన చేస్తుంది. సరే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అతను అక్కడ ఒక ఎంప్లాయ్, పారిశుద్ధ కార్మికుడు. అంటే ఇప్పుడు ఈ విషయం అనేది కర్ణాటక మొత్తం మారుమోగిపోతుంది, అక్కడ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకని ఏ ఒక్క ఎంప్లాయ్ కూడా అవును ఇతను చెప్పేది నిజమే అని రావట్లేదు? అంటే ఈ సంఘటన జరిగింది ఇప్పుడు కాదు కదా. మేబీ ఆ రోజులో 1998 ఆ టైంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులంతా ఈ టైంకి రిటైర్ అయిపోయి ఉంటారు. రెండవది, ఇతను భయపడి ఆ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడంటే ఒక భయంకరమైన శక్తులు దీని వెనకాల ఉండి ఉంటాయి. వాళ్ళు కూడా భయపడుతుండొచ్చు, బాధితులు కూడా భయపడుతుండొచ్చు బయట రావడానికి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం సిట్తో ఎంక్వైరీ చేస్తుంది, ఇక భయం లేదు, ప్రాపర్గా ఎంక్వైరీ నడుస్తుందని నమ్మకం వస్తే బాధితులు రావచ్చేమో. ఒక నిజంగా ఉంటే, నిజంగా బాధితులు ఉన్నారు, జరిగిందంతా నిజమే అని నేనైతే ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఎంక్వైరీ దశలో ఉన్న కేసుని ఇదే నిజమని మనం కన్ని కావడం లేదు. ఎందుకంటే అతను చెప్తున్న మాటలు తప్ప మనకి ఆధారాలు కనపడలేదు. మనకు కనపడుతున్న ఒక 2 కేసులు కనపడుతున్నాయి. ఒకటి అనన్య భట్ కేసు, ఇంకోటి సౌమ్యకు సంబంధించిన కేసు. ఈ 2 కేసులు మనకు కనపడుతున్నాయి. ఈ 2 కేసులు మినహాయించి ఇంకెక్కడ కనపడరా. ఈ సౌమ్య అనేటువంటి అమ్మాయికి సంబంధించిన కేసు 2012 నాటిది. ఈ అనన్య భట్ అనేటువంటి అమ్మాయికి సంబంధించిన కేసేమో 2003 నాటిది. 2003లో మిస్సింగ్ అయిందట వాళ్ళ మదర్ చెప్పడం. ఓకే, వాళ్ళ మదర్ ఫైట్ చేస్తుంది. అయితే ఈ 2 కేసులు ఈ ఇద్దరు బాధితుల కుటుంబాలు తప్ప ఇంకెవరూ కూడా పెద్దగా బయటికి రాలేదు. కానీ ఈ 2 అయినా ఉన్నాయిగా, అసలైతే ఉన్నాయిగా. అసలే ఈ మరణాల వెనకాల ఈ మిస్సింగ్, అనన్య భట్ మిస్సింగ్ కానీ లేదా సౌమ్య అత్యాచారం కానీ, ఈ 2 వెనకాల ఉన్నదో ఎవరో తెలిస్తే మిగతా నిజమా లేదా మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఈ 2 సంఘటనల మీద అయితే ప్రాపర్గా ఎంక్వైరీ నడవాలి. అతను చెప్తున్నట్టు అతను ఏమంటాడు, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా చూపిస్తా అంటున్నాడు. ఓకే, మరి ఆ ఫోటోలు ఏంటి, ఆ వ్యవహారం మీద కూడా చర్చ నడవాలి. రైట్, థ్యాంక్ యూ సార్.